యెస్. ఫైన్. సో, నిన్న సెషన్‌లో గిట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? సో, గిట్‌తో మనం ఎలా వర్క్ చేయాలి? అలాగే రియల్ లైఫ్ ప్రాజెక్ట్‌లో గిట్ ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేసాం. ఈరోజు ప్రాక్టికల్‌గా మనం ఆహ్, గిట్‌ని, గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేస్తాం? గిట్‌ని గిట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? లోకల్ గిట్ ఏంటి? రిమోట్ గిట్ ఏంటి? సో, కోడ్‌ని ఎలా పుష్ చేస్తాడు డెవలపరు? లోకల్ గిట్ నుంచి రిమోట్ గిట్‌కి. అలాగే రిమోట్ గిట్ నుంచి రిపోజిటరీని ఎలా క్లోన్ చేస్తాడు? సో, అనేది చూద్దాం. రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది నిన్నే చూపించాను నేను. రిమోట్ రిపోజిటరీ. డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు? డెవలపర్ ఏం చేస్తాడు? సో, ఈ క్లారిటీ కూడా ఇస్తాను ఈరోజు. సో, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫైన్. గైస్ అండ్ ఇంకోటి ఈ రికార్డింగ్ సెషన్స్ వింటున్నోళ్ళు ఈ బ్యాచ్‌మేట్స్ దయచేసి కొంచెం లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మీకు ఆఫీస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఏదైనా ఒక రోజు, 2 రోజులైతే ఓకే కానీ సో, రెగ్యులర్‌గా కంప్లీట్ రికార్డింగ్ సెషన్స్ మీద డిపెండ్ అవ్వద్దు. అలా చేయొచ్చు. కాపోతే పోస్ట్‌పోన్ అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అది యాక్చువల్‌గా నేను వీకెండ్ బ్యాచ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తానది. సో, డైలీ రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి వద్దు అది. ఎలాగో మీరు టైమ్ ఉంటది అనే కదా డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యారు. కాబట్టి సో, లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ఫైన్. సో, వీకెండ్ బ్యాచ్ వాళ్ళైతే నేనేం చేస్తానంటే కంప్లీట్ రికార్డింగ్స్ కావాలంటే కూడా నేను యాక్సెస్ ఇచ్చేస్తాను. యాక్సెస్ ఇచ్చేసి ఎవ్రీ వీకెండ్ నేను ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్తున్నానో ఆ ప్రాజెక్ట్లో దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఒక 3 అవర్స్ 4 అవర్స్ డైలీ అంటే సాటర్డే ఒక 4 అవర్స్ సండే ఒక 4 అవర్స్ సారీ క్లాస్ తీసుకొని నేను చెప్తుంటాను. అందుకనమాట. ఫైన్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నిన్న మనం ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ చూడండి. యా ఫైన్. సో ఇది గిట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇది గిట్ హబ్. ఇది గిట్ హబ్. ఎందుకు గిట్ హబ్ అయింది అంటే ఇక్కడ గిట్ హబ్కి బదులు ఒక సర్వర్ తీసుకొని అందులో గిట్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక సర్వర్ మనకి ఆ, కష్టం కాబట్టి ఒక సర్వర్ తో మనం మెయింటైన్ చేయలేం కాబట్టి బ్యాకప్ సర్వర్స్ కావాలి. ఒక సర్వర్ని ట్రస్ట్ చేయలేం. ఆ బ్యాకప్ సర్వర్స్ ని వేరే వేరే రీజియన్స్ లో పెట్టాలి అంటే ఒకే సిటీలో హైదరాబాద్ లోనే అన్ని పెట్టలేము. సో ఇట్లా ఇదంతా రిస్కీ కాబట్టి మళ్ళీ వాటిని మేనేజ్ చేయడం కోసం మళ్ళీ మనకి ఒక హార్డ్వేర్ టీమ్ సపోర్ట్ కావాలి, నెట్వర్క్ టీమ్ సపోర్ట్ కావాలి. మళ్ళీ ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టర్నల్ సపోర్ట్స్ అవసరం అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం గిట్ హబ్ ని యూజ్ చేస్తాం. గిట్ హబ్ అనేది క్లౌడ్. గిట్ హబ్ అనేది క్లౌడ్. గిట్ హబ్ లో ఏంటంటే మనం సర్వర్స్ ని తీసుకొని గిట్ని ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆల్రెడీ అక్కడ గిట్ సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ గిట్ సర్వీసెస్ ఉంటాయి గిట్ హబ్ లో. ఇప్పుడు ఇది గిట్ హబ్ అనుకుందాం. గిట్ హబ్ అనేది క్లౌడ్ అనుకున్నాం కదా. గిట్ హబ్ ఇస్ అ క్లౌడ్ విచ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ గిట్ సర్వీసెస్. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ ఒకటి తీసుకోండి. ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ క్లౌడ్ కదా. ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? ఏడబ్ల్యూఎస్ ఈజ్ అ పబ్లిక్ క్లౌడ్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద సర్వీసెస్, ఆల్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ అజూర్ క్లౌడ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బట్ గిట్ హబ్ అనేది ఓన్లీ గిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అదే డిఫరెన్స్. అర్థమైందా వెంకీ? హలో. హలో గైస్, వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా గిట్ హబ్ అంటే? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఫైన్. ఎవరు అడిగింది క్వశ్చన్? వెంకీనా? సతీషా? వెంకిని అనుకుంటుంది. ఓకే. ఓకే. వెంకీ ఉన్నారా? సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఇంకొకసారి కూడా వినండి. మీరు రాను రాను మీకే అర్థం అవుతుంది. సో ఓకే. ఫైన్. సో అయితే ఇక్కడ ఈ గిట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ లో
వేసున్న ఈ బాక్స్ వచ్చి గిట్ హబ్. ఇందులో మనం వెళ్ళి డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకొని రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. గిట్ని ఇన్స్టాల్ చేయటం అదేం ఉండదు. మీరు ఈ రిపోజిటరీని క్రియేట్ చేసిన తర్వాత యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఈ రిపోజిటరీని క్రియేట్ చేసిన తర్వాత ఈ రిపోజిటరీ యూఆర్ఎల్ని డెవలప్మెంట్ టీమ్కి షేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, డెవలపర్ ఉన్నాడు కదా, డెవలపర్కి షేర్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు, ఈ రిపోజిటరీని క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ అంటే డౌన్లోడ్. ఈ రిపోజిటరీని డౌన్లోడ్ చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ఈ గిట్తో మాట్లాడాలంటే, కమ్యూనికేట్ చేయాలంటే తను సర్వర్లో గిట్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. అందుకే ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేస్తాడు. ఇది లోకల్ గిట్ అంటారు దీన్ని. తన లోకల్ ల్యాప్టాప్లోనో లోకల్ సర్వర్లోనో ఉంటుంది. గిట్ని ఇన్స్టాల్ చేసినప్పుడు గిట్లో 3 ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ సోర్స్ ఏరియా అని ఒకటి, స్టేజ్ ఏరియా అని ఒకటి, డాట్ గిట్ ఏరియా అని ఒకటి. సో తను ఎప్పుడైతే దీన్ని క్లోన్ చేస్తాడో ఎంటీ రిపోజిటరీ ఎందుకు చేసాము, ఈ డెవలపర్స్ కోడ్ రాసిన దాన్ని వాళ్ళు గిట్ సర్వర్లోకి అంటే గిట్ రిపోజిటరీలోకి స్టోర్ చేయడం కోసం మనం ఈ రిపోజిటరీ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో వాళ్ళు రాసింది login1.java, login2.java, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్, థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో దాన్ని ఇక్కడ ఈ సోర్స్ ఏరియాలో దాన్ని దీంట్లోకి యాడ్ చేస్తారు, ఈ రిపోజిటరీలోకి స్టోర్ చేస్తారు. ఎందుకు సోర్స్ ఏరియాలో అంటే మిగతా ఈ ఏరియాస్ అది వర్క్ అవ్వదు. డాట్ గిట్ ఏరియాలో వాళ్ళు చేయలేరు, అది డిఫరెంట్గా ఉంటుంది, అది చూస్తాం తర్వాత. సో అందుకే సోర్స్ ఏరియాలో చేసి దాన్ని సోర్స్ ఏరియా నుంచి స్టేజ్ ఏరియాకి పుష్ చేస్తారు. అలా పుష్ చేయడానికి కమాండ్ వచ్చి గిట్ యాడ్ కమాండ్. చూడండి ఇక్కడ గిట్ యాడ్ login1.java. అలాగే ఫస్ట్ క్లోన్ చేయడానికి వచ్చి గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఆఫ్ ద రిపోజిటరీ. యూఆర్ఎల్ అంటే ఇలా ఉంటుంది, నిన్న చూసాం కదా యూఆర్ఎల్. సో అది తర్వాత ఈ స్టేజ్ ఏరియాలో ఏం చేయకుండానే స్టేజ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి పుష్ చేస్తారు. స్టేజ్ ఏరియాలో ఏం చేయకుండా కూడా స్టేజ్ ఏరియాకి ఎందుకు చేయాలి అంటే జస్ట్ ఫర్ బ్యాకప్ పర్పస్ కోసం. సో ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, కోడ్ ఏదైనా ఎక్కడైనా కరెక్ట్ అయిందంటే, ఎక్కడైనా మిస్ అయిందంటే, సో బ్యాకప్ ఇది ఉంటుంది. ఫైన్. తర్వాత అక్కడి నుంచి స్టేజ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి పుష్ చేస్తాం. డాట్ గిట్ ఏరియాకి పుష్ చేసేటప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్నే కమిట్ అంటారు. సో ఆ ఎవ్రీ కమిట్ యాజ్ ఇస్ ఓన్ కమిట్ ఐడి ఉంటుంది. కమిట్ ఐడి వచ్చి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్లో ఉంటుంది. సో కమిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేయడానికి కమాండ్ ఏంటి, గిట్ కమిట్ అంటే కమిట్ చేయడానికి గిట్ కమిట్ -m అంటే మెసేజ్. ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇది ఆప్షనల్ కాదు, ఇట్స్ అ మ్యాండేటరీ. ఇక్కడ యాడింగ్ login1.java అని ఎందుకు ఇచ్చామంటే, మనం ఎందుకైతే ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ మెసేజ్ ఇక్కడ ఇచ్చామంటే మనకి క్లియర్గా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి ఫ్యూచర్లో. ఈవెన్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, ఇఫ్ యూ సీ దిస్ మెసేజ్ యూ కెన్ జస్ట్ టెల్ ఇమీడియట్లీ దట్ యూ హ్యావ్ డన్ దిస్ కమిట్ టు యాడ్ దిస్ login1.java ఫైల్. సో ఇది చేయటం కోసం మనం చేసామని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది. అదే ఆ కమిట్ ఐడిని చూసి మనం గుర్తుపెట్టుకోలేము, ఎందుకంటే అది చాలా లెంతీ ఉంటుంది అది. సో థౌజండ్స్ ఆఫ్ కమిట్స్ ఉంటాయి. రేపు ఉదయం మీరు రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎవడు చేశాడు, ఆ కమిట్ ఐడి ఏంటి, కమిట్ ఐడిని చూసి గుర్తుపట్టడం అనేది ఇంపాసిబుల్. మీరు ఈ రోజు చేసిన కమిట్ని ఈ రోజు కూడా గుర్తు పెట్టుకోలేరు, అలా ఉంటుంది. కాబట్టి ఈ మెసేజ్ చూసి గుర్తుపట్టవచ్చు. ఫైన్. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత బట్ స్టిల్ ఇట్స్ ఇన్ యువర్ లోకల్ మిషన్, ఇంకా ఇది మీ లోకల్ గిట్లోనే ఉంది. సో నోబడి కెన్ క్లోన్ ఇట్, యూ కెనాట్ షేర్ విత్ అదర్ టీమ్స్. డెవాప్స్ టీమ్కి షేర్ చేయలేరు లోకల్లో ఉంటే. అందుకే దీన్ని రిమోట్ గిట్కి పుష్ చేస్తారు. వెర్ ఇస్ రిమోట్ గిట్ ఈజ్ అ గిట్ హబ్ని యూస్ చేసుకుంటున్నాం ఇక్కడ రిమోట్ గిట్ లాగా. సో రిమోట్ రిపోజిటరీ అంటారు దీన్ని, ఇక్కడ ఉండేదాన్ని గిట్ హబ్లో. సో దీన్ని ఇక్కడికి పుష్ చేసిన తర్వాత డెవాప్స్ టీమ్ వాళ్ళు దాన్ని క్లోన్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసి సంథింగ్ మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి పంపించి ఇలా చేస్తారు. ఇది ఫ్లో. ఫైన్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మీకు ఇది ఉంది కదా, ఈ గిట్ హబ్లో అకౌంట్ ఉందా, నిన్న చూసాం గిట్ హబ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో, రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూసాం నిన్న. సో నేను మీకు చెప్పాను క్లియర్గా, ఈ రోజు సెషన్ స్టార్ట్ అయ్యే లోపే గిటబ్లో అకౌంట్ క్రియేట్ చేసి ఈ రిపోజిటరీని ఒకదాన్ని క్రియేట్ చేయమని చెప్పాను. అది 2 minutes పడుతుంది, టోటల్ కలిపి 5 minutes పడుతుంది. చేశారా ఎవరైనా? అనిల్ చేశారు, సతీష్ మీరు చేశారా?
ఎస్ సార్, చేసాం సార్. సో ఇంకా వెంకీ, మాధవ్, హరి. చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. గైస్, ఇంకా ఎవరైనా చేయకపోతే అర్జెంటుగా చేయండి. ఇలాంటివి అస్సలు డిలే చేయొద్దు ప్లీజ్. ఇది చాలా చిన్న చిన్నవి ఇవి. ఇంకేదైనా పెద్ద ప్యూర్ టెక్నికల్గా ఉండి క్రిటికల్గా ఉంటే దట్స్ ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. సమ్ ఇలాంటివి చాలా చిన్నవి. 5 minutes పట్టుద్ది అకౌంట్ క్రియేట్ చేసి రిపోజిటరీ క్రియేట్ చేయడానికి. మన అది ఏమంటారు, రికార్డింగ్ సెషన్ చూస్తూ చేసేయచ్చు. ఫైన్, చేయకపోతే చేయండి దయచేసి. ఫైన్, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇది మనం చేసేసి ఉన్నాం కాబట్టి లోకల్ గిట్ని ఎలా ఈ లోకల్ గిట్ కోసం నేను ఏం చేస్తానంటే EC2 తీసుకుంటాను. EC2లో గిట్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. మన ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు, బట్ మనం ఎలాగ AWS యూస్ చేస్తాం కదా, అన్ని AWSలోనే చేద్దాం. AWSలో EC2 వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో గిట్ని ఇన్స్టాల్ చేస్తాను నేను. సో లెట్ మీ లాగిన్ టు EC2. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, చిన్నదైనా పెద్దదైనా క్లియర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నో ఇన్స్టెన్సెస్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ వచ్చి గిట్ సర్వర్ అని ఇస్తాను. గిట్ సర్వర్ అని వద్దు, ఇంకా మీకు క్లియర్గా ఉండడం కోసం డెవలపర్ అని ఇస్తాను. డెవలపర్ మిషన్ అని ఇస్తాను. ఎందుకు ఇస్తాను నేను ఇప్పుడు చెప్తాను. సరే, డెవలపర్ మిషన్ ఆర్ డెవలపర్ సర్వర్ సంథింగ్. ఫైన్, ఇక్కడ ఉబుంటు T3 macro, keep pair, SR tech something. Fine, now launch instance. ఇన్స్టెన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఈ ఫాంట్ ఎక్కడ తేడా వస్తుందంటే పెద్ద డెస్క్టాప్కి కనెక్ట్ చేస్తున్నాం దీన్ని. సో అందుకే డాట్ ఇట్స్ ఓకే. ఎనివే, ఇది సెలెక్ట్ అయ్యింది ఇక్కడ. ఓకే సార్. ఓకే, తర్వాత చూద్దాం. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను కదా, జస్ట్ కనెక్ట్. ఇక్కడ నేను ఎందుకు డెవలపర్ మిషన్ అని ఇచ్చానంటే, మనం ఇప్పుడు గిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బిగినింగ్ స్టేజ్లో డెవలపర్ ఏం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, రెండు మనమే చేద్దాం. ఇప్పుడు నేనే చేస్తాను రెండు. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అవసరం ఎవరికి, ఈ గిట్ రిపోజిటరీ. సో మీకు టూల్స్ నేర్చుకోవటం ఇంపార్టెంట్ కాదు, టూల్స్ మీరు ఎలాగైనా నేర్చుకోగలరు. మీరు ఒక పర్టిక్యులర్ ఫ్లోలో నేర్చుకోవాలి. అంటే జస్ట్ యూజ్ కేసెస్తో మీరు నేర్చుకోవాలి. అంటే అసలు దేనికి ఇది అవసరమో, రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్కడ యూజ్ చేస్తారు, ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ.
సో గిట్ని డెవలపర్ యూజ్ చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్స్. గిట్ రిపాజిటరీ క్రియేట్ చేయడం ఎవరి రెస్పాన్సిబిలిటీ, కోడ్ యాడ్ చేయడం ఇది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం మనం. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ ఇది. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సో అలా మేనేజర్ ఏం చేస్తాడు, ఫస్ట్ దీన్ని కోడింగ్తో స్టార్ట్ చేయాలి. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్, ఎనీ ప్రాజెక్ట్ విల్ స్టార్ట్ విత్ కోడింగ్. సో ఫస్ట్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు టెక్నికల్ స్టేజ్. ఫస్ట్ టెక్నికల్ స్టేజ్ అదే. ఈవెన్ ఎస్డిఎల్ సిస్టమ్స్ చూసుకుంటే కూడా అక్కడ ఫస్ట్ కోడింగ్ రాస్తారు కదా. కోడింగ్ రాసిన కోడ్ని ఎక్కడ స్టోర్ చేయాలి వాళ్ళు? గిట్ రిపాజిటరీలో స్టోర్ చేయాలి. గిట్ రిపాజిటరీలో స్టోర్ చేయాలంటే గిట్ రిపాజిటరీ ఉండాలి కదా గిట్హబ్లో. గిట్హబ్ అక్కడ టూ అక్కడ డెసిషన్ తీసుకోవాలి. 2 వేస్ ఉన్నాయి అక్కడ. ఏంటంటే అసలు ఈ రిమోట్ గిట్కి గిట్ ఆన్ ప్రెమిస్ గిట్ సర్వర్స్ వాడాలనా లేదంటే గిట్హబ్ యూజ్ చేయాలనా? ఇవి 2 ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి ఆ డెసిషను? సో దట్ విల్ బి టేకెన్ ఇన్ హై లెవెల్. అది డెవలపరో లేకపోతే డెవాప్స్ ఇంజనీరో తీసుకునే డెసిషన్ కాదు అది. అది సీనియర్ మేనేజ్మెంట్ క్లయింట్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ అది. సో ఎందుకు అంటే త్రూఅవుట్ ప్రాజెక్ట్ ఉంటుంది అది. సో పైగా ఒరిజినల్ కోడ్ని అందులోకి వెళ్ళి సేవ్ చేస్తున్నారు కాబట్టి సో క్లయింట్ అప్రూవల్స్ ఉంటాయి, దానికి చాలా ఉంటుంది. సో దాని గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మేనేజర్ ఏది చెప్తే మీరు అది చేయొచ్చు అంతే. ఏదైనా చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే గిట్ సర్వర్స్ తీసుకుందామన్నా ఆ సర్వర్స్ ఒక 10 సర్వర్స్ కావాలంటే మేనేజర్ ఇస్తాడు ఐపీ అడ్రస్. వాటిల్లో గిట్ ఇన్స్టాల్ చేయటం. గిట్ ఇన్స్టాలేషన్ ఎంతసేపు? 1 మినిట్. కాబట్టి అదైనా ప్రాబ్లం లేదు మనకి. గిట్హబ్లో చేయాలంటే గిట్హబ్లో అకౌంట్ క్రియేట్ చేయటం 1 మినిట్. సో అదైనా ప్రాబ్లం లేదు. రిపాజిటరీ క్రియేట్ చేయటం 2 మినిట్స్. అది కూడా ప్రాబ్లం లేదు. ఏదైనా మనకు ప్రాబ్లం లేదు. డెసిషన్ మనది కాదు కాబట్టి మనకు అసలు రిస్కే లేదు. ఫైన్, అంతవరకు క్లారిటీ. ఇంకా ఈ ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ గిట్హబ్ యూస్ చేస్తారు 99%. సో అట్లాగని చెప్పి లోకల్ గిట్ సర్వర్స్ ఉండవా అంటే ఉంటాయి. సో అది ఏదో సంథింగ్ మరీ కాన్ఫిడెన్షియల్ కోడ్ ఏదో ఉన్నప్పుడు అది మర్చిపోండి ప్రస్తుతానికి. ఇప్పుడు గిట్హబ్ అనుకుందాం. గిట్హబ్లోకి వెళ్ళి నాకు రిపాజిటరీ అకౌంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది అకౌంట్. గిట్హబ్బే కానీ యూస్ చేస్తుంటే గిట్హబ్లో అకౌంట్స్ క్రియేట్ చేయటం, పర్మిషన్స్, దానికి సంబంధించిన పేమెంట్స్ అవి మొత్తం అయిపోయి ఉంటాయి. నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ వెళ్ళి అదంతా చేయాల్సిన అవసరం ఉండదు. మీరు వెళ్ళి మీకైతే ఆ టాస్క్ రాదు. ఫైన్, అది ఎప్పుడో అయిపోయి ఉంటుంది అది. ఎందుకంటే కోడింగ్ కంటే ముందే గిట్ని యూజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. డాక్యుమెంట్స్ అవి ఇవి దాన్ని స్టోర్ చేయటం కోసం దానికోసం. సో కాబట్టి అది అయిపోయి ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి? రిపాజిటరీ క్రియేట్ చేయమంటారు. అది పక్క అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఈ రోజు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే సో డెవలప్మెంట్ టీమ్ మేనేజర్ విల్ సెండ్ అన్ ఈమెయిల్ టు డెవాప్స్ టీమ్ టు క్రియేట్ అ రిపాజిటరీ. So private repository or public repository. So usually we will create a private repository in a real life projects. Private repository ని క్రియేట్ చేస్తాం. సో సారీ, ప్రైవేట్ రిపాజిటరీస్ ని క్రియేట్ చేస్తానికి సేమ్ ప్రాసెస్. పబ్లిక్ రిపాజిటరీ అయినా ప్రైవేట్ రిపాజిటరీ అయినా. అప్పుడు నిన్న చూసాం మనం రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో. రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ 8 అనే రిపాజిటరీని క్రియేట్ చేసాం. ఈ డెవాప్స్ ఇంజనీర్ లాగా యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఇది క్రియేట్ చేసాం. చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ని డెవలప్మెంట్ టీమ్కి ఆ మెయిల్ పంపించుంటారు కదా వాళ్ళు. సో ప్లీజ్ క్రియేట్ రిపాజిటరీ ఇన్ గిట్హబ్ ఫర్ అవర్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ అని పెట్టుంటారు కదా. ఆ మెయిల్కి రిప్లై ఇస్తాం. హాయ్ డెవలప్మెంట్ టీమ్, వీ హ్యావ్ క్రియేటెడ్ రిపాజిటరీ. సో ద బిలో ఇస్ ద యూఆర్ఎల్ అని చెప్పి పంపిస్తాం. ప్లీజ్ యూజ్ దిస్ రిపాజిటరీ అని చెప్పి. సో దీన్ని పంపించినప్పుడు అప్పుడు ప్రజెంట్ మన మన టాస్క్ అయిపోయింది. డెవాప్స్ టాస్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది డెవాప్స్ ఇంజనీర్, వీడి టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్మెంట్ టీం వాళ్ళు ఈ రిపాజిటరీని ఈ యూఆర్ఎల్ యూజ్ చేసి ఇక్కడ క్లోన్ చేసుకోవాలి వాళ్ళ లోకల్ మిషన్లోకి. అప్పుడే కదా వాళ్ళు ఆ కోడ్ని దానిలో యాడ్ చేస్తారు. సో చెయ్యాలి అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర గిట్ ఉండాలి. అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇప్పుడు నేను డెవలపర్ అనుకోండి, ఓకే. డెవాప్స్ ఇంజనీర్ లాగా నేను చేసేసాను నేను రిమోట్ రిపాజిటరీ. ఇప్పుడు నేను డెవలపర్ కాబట్టి నేను EC2 ఉంది నా దగ్గర. ఫైన్, లెట్ మీ స్విచ్ టు
రూట్ యూజర్కి స్విచ్ అయిన తర్వాత గిట్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ గిట్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఇది లెనెక్స్ మిషన్, ఉబుంటూ లెనెక్స్. ఇది ఉబుంటూ లెనెక్స్ కాబట్టి ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ టూల్ ఇన్స్టాల్ చేయడం కోసం కమాండ్స్ ఇది ఏపీటీ గెట్ అప్డేట్. ఏపీటీ గెట్ అప్డేట్ అంటే ఏం చేస్తుంది అంటే, సో ఆ రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రీలో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, మీ మొబైల్ ఫోన్లో ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేయాలంటే, ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఆ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ కొడతారు కదా. డౌన్లోడ్ కొట్టిన వెంటనే మళ్ళీ ఇన్స్టాల్ అనేది కూడా కొట్టాలి. డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ అనేది కూడా కొట్టాలి చాలా యాప్స్కి. సో ఆ డౌన్లోడ్ అవటం ఏంటంటే ఆ లేటెస్ట్ వర్షన్స్ అవి డౌన్లోడ్ అవుతాయి, ఏదైతే ఉందో ఆ ప్యాకేజెస్ అవి అయిన తర్వాత ఇన్స్టాల్ అని కొడితే ఇన్స్టాల్ అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా ఏపీటీ అప్డేట్ అని కొట్టి డన్ వచ్చిన తర్వాత అంటే ఆ రిక్వైర్డ్ ప్యాకేజ్ చూడండి, ఇక్కడ రీడింగ్ ప్యాకేజ్ లిస్ట్స్ డన్ అని వచ్చింది చూసారా. ఆ ప్యాకేజ్ లిస్ట్స్ అన్ని రీడ్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏపీటీ గెట్ ఇన్స్టాల్ గిట్, అంతే. ఇప్పుడు గిట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ గిట్ ఉంటుంది దీంట్లో, మీకు చూపిస్తున్నాను ఏది ఎలా ఇన్స్టాల్ చేయాలని. ఫైన్. ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా జస్ట్ టు మేక్ షూర్ మనం కన్ఫర్మ్ చేసుకోవటం కోసం విచ్ గిట్ అంటే విచ్ గిట్ అంటే ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఏ లొకేషన్లో. యూజర్ బిన్ గిట్, ఈ యూజర్ స్లాష్ బిన్లో గిట్ అయిందనమాట. ఇంకా ఎక్కడ అయింది చూస్తానికి ఇది ఇంకో కమాండ్ కూడా ఉంది. అదేంటంటే గిట్ హైఫన్ హైఫన్ వర్షన్ అని కొట్టామంటే అంటే ఏ వర్షన్ డౌన్లోడ్ అయింది ఇన్స్టాల్ అయింది అంటే గిట్ వర్షన్ 2.53.0 అంటే అప్పుడు గిట్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టే కదా. సో ఫస్ట్ గిట్ వర్షన్ అనే ట్రై చేయండి మీరు. తర్వాత ఎక్కడ అయింది కావాలంటే ఇది విచ్ గిట్ అనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏపీటీ గెట్ అప్డేట్ ఇచ్చాం కదా, ఏపీటీ గెట్ అప్డేట్ ఏపీటీ గెట్ ఇన్స్టాల్ కమాండ్స్ ఇచ్చాం కదా, అదే మీరు రెడ్ హ్యాట్ లెనెక్స్లో కానీ అయితే ఎం అప్డేట్ అని ఇస్తారు, అంతే తేడా. కొన్ని కమాండ్స్ డిఫరెన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా లెనెక్స్ సెషన్స్లో, వెరీ వెరీ ఫ్యూ కమాండ్స్, వాటిల్లో ఇది ఒకటి అనమాట ఎం అప్డేట్. ఆ తర్వాత ఏపీటీ గెట్ అప్డేట్కి బదులు ఎం అప్డేట్, ఏపీటీ గెట్ ఇన్స్టాల్కి బదులు ఎం ఇన్స్టాల్, అంతే. ఎం ఇన్స్టాల్ గిట్, దట్స్ ఇట్. సో ఇంకంతకంటే ఇంకేం లేదు. ఫైన్. ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయ్యింది. క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నేనేం చేయాలి, నేను డెవలపర్. నా డెవాప్స్ టీమ్ ఏం చేసింది, ఇక్కడ గిట్ హబ్లో అంటే రిమోట్ గిట్ హబ్లో రెపాజిటరీ క్రియేట్ చేసి ఆ యూఆర్ఎల్ నాకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు అంటే నేను చూపిస్తాను అది ఎక్కడుందో నేను చూపిస్తాను ఒకసారి. క్యూబ్లైట్ ఇది మొన్న మీ ముందే చేశాను కదా నిన్న, ఇది సరే రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇది ఉంది, ఇది డెవాప్స్ టీమ్ వాళ్ళు చేస్తారు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా చేశాను నేను నిన్న. ఈ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఆ మెయిల్లో పేస్ట్ చేస్తాం వాళ్ళకి, డెవలప్మెంట్ టీం వాళ్ళకి. ఇప్పుడు నేను డెవలపర్ అనుకోండి, నేను దీన్ని క్లోన్ చేయాలి. క్లోన్ చేయాలంటే కమాండ్ ఏంటి, గిట్ క్లోన్, ఇక్కడ ఉంది చూడండి, గిట్ క్లోన్ యూఆర్ఎల్ కదా, గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇస్తే ఇక్కడ క్లోన్. ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక సపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను దీనికోసం. ఎంపీడీఐఆర్ సోర్స్ అని నేమ్ ఇస్తాను, ఎనీ నేమ్ యూ కెన్ గివ్ ఏబిసి XYZ. ఇప్పుడు ఆ సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి సో యూఆర్సి దీనిలోకి వెళ్ళి గిట్ క్లోన్ పేస్ట్, ఏదైతే యూఆర్ఎల్ మనం కాపీ చేసుకున్నాం అదే. ఓకే ఫైన్. దీన్ని ఇప్పుడు ఎంటర్ కొడతాం. చూడండి, క్లోనింగ్ ఇంటూ ఫ్లిప్కార్ట్ 8. వార్నింగ్, యూ అపియర్ టు హ్యావ్ అ క్లోన్డ్ ఎంప్టీ రిపాజిటరీ. సో ఎంప్టీ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తుంది. మనకు తెలుసు అది ఎంప్టీ రిపాజిటరీ అని, జస్ట్ ఇప్పుడే కదా క్రియేట్ చేసాడు డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు ls కొట్టండి. ls ఇస్ అ లెనెక్స్ కమాండ్ టు లిస్ట్ ఆల్ ద ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ని ఫోల్డర్స్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే లెనెక్స్ కమాండ్ ls. చూడండి ఫ్లిప్కార్ట్ 8 అనేది వచ్చింది. ఒకసారి మీరు గిట్ రిపాజిటరీని క్లోన్ చేసుకున్న తర్వాత యూ జస్ట్ ట్రీట్ దట్ రిపాజిటరీ యాజ్ అ లెనెక్స్ డైరెక్టరీ, లెనెక్స్ ఫోల్డర్ లాగే ట్రీట్ చేయండి దాన్ని. అంటే లెనెక్స్ ఫోల్డర్కి ఏదైతే కమాండ్స్ అప్లై అవుతాయో సేమ్ కమాండ్స్ ఇక్కడ వీటికి కూడా అప్లై అవుతాయి. సో చూడండి ఫ్లిప్కార్ట్ 8. ఇప్పుడు దీనిలోకి వెళ్ళాలంటే దీని లోపలికి
cd స్పేస్ ఫ్లిప్కార్ట్ 8 సేమ్ లినక్స్ కమాండ్, అందుకే లినక్స్ మ్యాండేటరీ అనేది. ఎంటర్ ls, ఏం లేదు దీనిలో, జస్ట్ ఎంటీ రిపోజిటరీ కదా. ఇప్పుడు నేను సోర్స్లోనే ఉన్నాను, బై డిఫాల్ట్ సోర్స్లోనే ఉన్నాను. చూడండి, నేను రిపోజిటరీ లోపల ఉన్నాను, గిట్ రిపోజిటరీ లోపల ఉన్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాట్ గిట్ అని ఉందా ఇక్కడ? డాట్ గిట్ అని ఉంది. ఈ డాట్ గిట్ అనేది మనం ఇక్కడ చూసాం కదా, చూడండి డాట్ గిట్ ఏరియా ఉంది, దాన్ని చూసాను ఇప్పుడే. మరి సోర్స్ ఏరియా స్టేజ్ ఏరియా ఎక్కడుంది? స్టేజ్ ఏరియా ఎక్కడుందో తర్వాత చూస్తారు మీరు, అది కనిపించదు స్టేజ్ ఏరియా. సో అది ఎలా కావాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు సోర్స్ ఏరియా ఎక్కడుంది? సోర్స్ ఏరియాలో మీరు ఎక్కడైతే చేంజెస్ చేస్తారో అదే సోర్స్ ఏరియా. అంటే ఇది మొత్తం సోర్స్ ఏరియానే, జస్ట్ ట్రీట్ చేయండి. మనం ఇక్కడ ఏ చేంజెస్ అయినా చేయొచ్చు, అంటే మనం ఫైల్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఉన్న ఫైల్ని మోడిఫికేషన్స్ చేయొచ్చు. సో అదే సోర్స్ ఏరియా. ఫైన్. అదే మీరు డాట్ గిట్ ఏరియాలో చేయలేరు. ఎందుకు చేయలేరు అదంతా ఇప్పుడు వద్దు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. తర్వాత 1 by 1 వస్తుంది. ఫైన్. ఇప్పుడు ఇందులో యాజ్ ఎ డెవలపర్గా, నేను డెవలపర్ అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? లాగిన్ 1.java అనే కోడ్ ఫైల్ ఏదైతే నేను రాశానో ఈ రిపోజిటరీలోకి యాడ్ చేయాలి ఫస్ట్ సోర్స్ ఏరియాలో. నేను సోర్స్లోనే ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ సోర్స్లోనే ఉన్నాను. సో ఫస్ట్ నేను ఆ ఫైల్ని క్రియేట్ చేస్తాను. టచ్ స్పేస్ లాగిన్ 1.java. టచ్ అనేది ఏంటో మీకు తెలుసు. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ అ ఎంటీ ఫైల్, లినక్స్ ఫైల్. ఓకే, ఫైన్. ఎంటర్. ఫైన్. ఇప్పుడు నార్మల్ రియల్ డెవలపర్ ఏం చేస్తాడు? దీంట్లోకి వెళ్ళి జావా ప్రోగ్రామ్ రాస్తాడు, అంతే. నేను ఇప్పుడు అది రాయట్లేదు, జావా కోడ్ రాస్తాడు. ఫైన్. దాంట్లో ఉందనుకోండి కోడ్. ఓకే, ఫైన్. తర్వాత ఎలాగో మనం టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మాక్సిమం ఈ గిట్ లోనే చేస్తాం. గిట్లో కొంచెం వేరే కోడ్ యూజ్ చేస్తాం, రియల్ కోడే. మావెన్కి వెళ్ళినప్పుడు ప్యూర్ రియల్ కోడ్ యూజ్ చేస్తాం, లోపల రియల్ జావా ప్రోగ్రామ్. ఓకే, ఫైన్. ప్రజెంట్ అయితే ఇది ఎంటీ ఫైల్ అనుకోండి, లోపల ఉందనుకున్నా నో ప్రాబ్లం కోడ్. సోర్స్ ఏరియాలో మనం దీన్ని యాడ్ చేసాం, ఈ ఫైల్ని. ఫైన్. అది యాడ్ అయ్యిందా లేదా ఎలా చూద్దాం అంటే, ఇవన్నీ కమాండ్స్ రాసి పెట్టుకోండి, రికార్డింగ్ వినేటప్పుడు యూజ్ అవుతాయి. గిట్ స్టేటస్ ఈజ్ ద కమాండ్ టు చెక్ ద స్టేటస్. చూడండి ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్స్ గిట్ స్టేటస్ అని ఇచ్చాను. సో ఇది పక్కన పెట్టండి, ఆన్ బ్రాంచ్ మెయిన్ నో కమిట్ స్టేట్ అది పక్కన పెట్టండి. సో అది తర్వాత, దీని తర్వాత వస్తుంది. అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఉంది, అంటే ఫైల్స్ ట్రాకింగ్లో లేవు, అన్ట్రాక్డ్ ఉన్న ట్రాక్డ్ స్టేటస్లో లేదు. ఫైన్. తర్వాత బ్రాకెట్లో ఇచ్చాడు, ఒక కామెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? యూస్ గిట్ యాడ్ ఫైల్ నేమ్ టు ఇంక్లూడ్ ఇన్ వాట్ విల్ బి కమిటెడ్. అంటే ఈ కమాండ్ యూస్ చేసి కమిట్ చేయమంటున్నాడు. ఈ కమాండ్ యూస్ చేస్తే అది ట్రాక్ అవుతుంది. ఇక్కడ లాగిన్ 1.java మనం ఏదైతే ఇప్పుడు యాడ్ చేసామో యాడ్ అయింది, బట్ ఇట్స్ నాట్ ట్రాకబుల్. సో ఇది రెడ్ కలర్లో ఉంది, చూడండి, రెడ్ కలర్లో ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి? సోర్స్ ఏరియాలో ఉన్నాం. నెక్స్ట్ ఏంటి? సోర్స్ ఏరియా నుంచి ఈ స్టేజ్ ఏరియాకి దీన్ని పుష్ చేయాలి కదా. పుష్ చేయాలంటే కమాండ్ ఏంటి? నేను చెప్పుకుందాం మనం. గిట్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉంది, చూడండి. సో గిట్ యాడ్ లాగిన్ 1.java. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది, చూడండి. పైన రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ గ్రీన్. అన్ట్రాక్డ్ లేదు ఇక్కడ. మళ్ళీ చేంజెస్ టు బి కమిటెడ్ అని ఉంది. సో తర్వాత ఇక్కడ చూడండి, యూజ్ గిట్ ఆర్ఎం హైఫన్ క్యాష్డ్ ఫైల్ నేమ్ టు అన్స్టేజ్. అంటే స్టేజింగ్ ఏరియాలో వద్దు, నాకు తీసేయండి అంటే రిమూవ్ ఆర్ఎం కమాండ్ టు అన్స్టేజ్ అంటే స్టేజింగ్ ఏరియా నుంచి రిమూవ్ చేయటం. ఇప్పుడు వద్దది, సేఫ్ సైడ్ అది పెట్టుకోండి. ఎప్పుడు స్టేజింగ్ ఏరియాలో ఉండేటట్లే పెట్టుకోండి, మీకు డెవాప్స్లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు, ఈవెన్ వచ్చిన తర్వాత కూడా. ఫైన్. సో ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడుంది మీది కోడ్? స్టేజ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ గిట్ ఏరియాకి దీన్ని పుష్ చేయాలి కదా, దీన్నే కమిట్ అంటారు కదా.
స్టేజింగ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి మూవ్ చేయటాన్ని కమిట్ అంటారు. కమిట్ ఐడి కూడా అప్పుడే జనరేట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్నే కమిట్ అంటారు. ఈ స్టేజ్ ఏరియా నుంచి డాట్ గిట్ ఏరియాకి పుష్ చేయడానికి కమాండ్ ఏంటి? గిట్ కమిట్. చూడండి ఇక్కడ గిట్ కమిట్ స్పేస్ -m ద మెసేజ్. ఓకే, సో ఇప్పుడు గిట్ కమిట్ -m మెసేజ్. యూ కెన్ గివ్ ఎనీ మెసేజ్, ఏ మెసేజ్ అయినా ఇవ్వచ్చు. బట్ నేను కొంచెం మీనింగ్ఫుల్గా ఉండే మెసేజ్ ఇచ్చామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసాం? లాగిన్ 1.java అనే ఫైల్ని ఈ రిపాజిటరీలోకి యాడ్ చేయటం కోసం చేస్తున్నాం ఇదంతా. అదే ఇది అక్కడ యాడింగ్ లాగిన్ 1.java. దట్స్ ఇట్. ఎంటర్. ఫైన్. ఇక్కడ చూడండి. సరే, కమిట్ మెయిన్ యాడింగ్ లాగిన్ 1.java కమిటర్ రూట్ యూజర్. రూట్తో మనం చేస్తున్నాం కదా, అందుకని రూట్ కాన్ఫిగర్ గూగుల్ ఎడిట్. సో సంథింగ్ ఇదంతా వచ్చింది. ఫైన్. ఇప్పుడు దీని స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ చెక్ చేయాలంటే ఏంటి కమాండ్? గిట్ స్టేటస్ కాదు, గిట్ స్టేటస్ కాదు, గిట్ లాగ్. ఇక్కడ నుంచి చూడండి, గిట్ లాగ్ అని ఇచ్చాను కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గిట్ లాగ్ ఇక్కడ ఇచ్చా, కింద ఏముంది? కమిట్. ఇది కమిట్ ఐడి. చూడండి 63F90. ఈ కమిట్ ఐడిని గుర్తుపెట్టుకోగలరా మీరు? ఇది గుర్తుపెట్టుకొని ఇది నేను ఈ లాగిన్ 1.java ఫైల్ని యాడ్ చేయటం కోసం చేశాను అని చెప్పి ఒక్క రోజు కూడా గుర్తుపెట్టుకోలేము. అందుకే ఇక్కడ చూడండి, కింద మెసేజ్ చూడండి, యాడింగ్ లాగిన్ 1.java అని డిస్ప్లే అయింది. ఇక్కడ మనం అక్కడ ఏదైతే మెసేజ్ ఇచ్చామో అది ఇక్కడ డిస్ప్లే అయింది. చూడండి, దీన్ని చూసి చెప్పేయచ్చు ఈ కమిట్ ఎందుకు చేసామో. అలాగే చూడండి, ఇక్కడ ఆథర్ రూట్ అని ఉంది, ఆథర్ రూట్ అని ఉంది. అలాగే ఐపీ అడ్రస్, ఏ మిషన్లో నుంచి నువ్వు చేసావో కూడా ఉంది. ఇదిగో ఈ మిషన్ ఐపీ అడ్రస్ 172.147 సంథింగ్ ఉంది కదా. ఈ మిషన్ మళ్ళీ నీ ఎక్కడ ఉందో, నీ ఏ రీజియన్లో ఉందో అది కూడా ఉంది ఇక్కడ. ఎంత క్లియర్గా ఉందో చూడండి. డేట్ అంటే టైం స్టాంప్తో సహా ఉంది. వెడ్నెస్డే May 13th సెకండ్స్తో సహా ఉంది. దీన్ని ఏమంటాం? మెటాడేటా అంటాం. నిన్నే మనం చెప్పుకున్నాం కదా, నార్మల్ సర్వర్కి గిట్ సర్వర్కి, నార్మల్ ఫోల్డర్కి గిట్ రిపాజిటరీకి ఉన్న డిఫరెన్సెస్లో మెటాడేటా కూడా మెయింటైన్ చేస్తుందని. సో ఇది మెటాడేటా. ఈ మెసేజ్ని మీరు 10 years తర్వాత చూసినా ఎవరు చేసి, ఇప్పుడు మనం రూట్ యూజర్తో చేసాం కాబట్టి రూట్ అని ఉంది. అదే రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో ప్రసాద్ అనే యూజర్తో చేస్తాను నేను కాబట్టి ప్రసాద్ ఈమెయిల్ ఎంప్లాయీ ఐడితో సహా ఉంటుంది అక్కడ. సో ఈవెన్ ఎవరు చేసినా అట్లా. సో కాబట్టి ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇది ఈ గిట్లో. ఇప్పుడు టోటల్గా మన కోడ్ ఇక్కడ ఉంది, డాట్ గిట్ ఏరియాలో ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాట్ గిట్ ఏరియా అంటే స్టిల్ ఇట్ ఇస్ ఇన్ లోకల్ గిట్. ఇంకా ఇది నా లోకల్ గిట్లో ఉంది, ఇంకా నా ఇక్కడ గిట్ హబ్లోకి రాలేదు, రిమోట్ గిట్లోకి రాలేదు. కావాలంటే చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, చూడండి, అబ్జర్వ్ చేయండి. అర్థం కాకపోతే నన్ను ఇప్పుడే అడగండి. ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ 8 ఉంది కదా, ఇది రిమోట్ రిపాజిటరీ కదా, అంటే రిమోట్ గిట్. ఒక్కసారి ఈ రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళండి, దానిపైన క్లిక్ చేశాను. ఇది రిమోట్ రిపాజిటరీలోనే ఉన్నాం మనం. ఏం లేదు ఇక్కడ కోడ్, ఎంటీ రిపాజిటరీ ఉంది ఇక్కడ, అవును కదా, ఎంటీ రిపాజిటరీ ఉంది. ఏమైనా కోడ్ ఉంటే మనకు కనిపించుండేది, ఆ ఫైల్ నేమ్ కనిపించుండేది. ఈ రిపాజిటరీలోకి మనం ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది, నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ. ఓకే, దానికోసం కమాండ్ ఏంటి? గిట్ పుష్ అని ఇచ్చినప్పుడు ఆథెంటికేషన్ అడుగుతుందని చెప్పాను కదా నిన్న, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అది చూద్దాం ఇప్పుడు. ఓకే, గిట్ పుష్. గైస్ మీరు ఇంకొకటి మర్చిపోవద్దు, ఈ కమాండ్స్ అన్నీ నేను రిపాజిటరీ లోపల ఇస్తున్నాను. చూడండి, ఫ్లిప్కార్ట్ 8 అనే దాని లోపల ఇస్తున్నాను ఈ కమాండ్స్ అన్ని, అది మర్చిపోవద్దు. ఎక్కడంటే అక్కడ సోర్స్లోకి వెళ్ళి మీరు కమాండ్స్ ఇచ్చి వర్క్ అవ్వలేదంటే కాదు. సోర్స్ ఉంది, సోర్స్లో మళ్ళీ ఫ్లిప్కార్ట్ 8 ఉంది, ఆ ఫ్లిప్కార్ట్ 8 లోపల ఇస్తున్నాను నేను. గిట్ పుష్. చూడండి, యూజర్ నేమ్ అడుగుతుంది కదా, యూజర్ నేమ్ ఏంటి? Prasad-SR-Tech అనేది నా యూజర్ నేమ్, నా గిట్ హబ్ యూజర్ నేమ్. మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలి. ఎంటర్. ఇక్కడ ట్రిక్, పాస్వర్డ్ అడిగింది కదా, ఇక్కడ మీరు గిట్ హబ్ అకౌంట్ యూజర్ నేమ్తో పాటు మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ పనిచేయదు. వన్స్ అపాన్ ఎ టైం చేసేది,
ఒక 3 years 4 years ఎగో చేసేది. సో తర్వాత సెక్యూరిటీ కోసం జస్ట్ ఫర్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అంటే పాస్వర్డ్స్ ఎవరైనా అంటే టీం మెంబర్స్ వాళ్ళు తీసేసుకొని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కొంచెం హై సెక్యూరిటీ పెట్టారనమాట. అంటే నార్మల్ పాస్వర్డ్ వర్క్ అవ్వదు. మరి ఏ పాస్వర్డ్ కావాలి అంటే ఒక టోకెన్ జనరేట్ చేయాలి. చాలా ఈజీ అది. గిట్హబ్ టోకెన్ ఒకటి అది వన్ టైం టాస్క్. ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేస్తే చాలు. సో అది పోయిందంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. బట్ టైం వేస్ట్ ఎందుకు? ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ టోకెన్ ఎలా జనరేట్ చేయాలో నేను ఇప్పుడు చేస్తాను. టోకెన్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. బట్ అగైన్ నేను చూపిస్తాను ఇప్పుడు. టోకెన్ ఎక్కడ జనరేట్ చేయాలంటే గిట్హబ్ అకౌంట్కి వెళ్ళండి. ఇప్పుడు మీ గిట్హబ్ ఇది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎందుకు రాని ఈ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. టాప్ రైట్ సైడ్, టాప్ రైట్ కార్నర్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక మెనూ వస్తుంది, ఒక లాంగ్ మెనూ వస్తుంది చూడండి. డౌన్కి వెళ్ళండి కంప్లీట్. ఇదిగో డౌన్లో ఇదిగో చూడండి, ఇక్కడ ఈ మెనూలో లెఫ్ట్ సైడ్ కంప్లీట్ బాటమ్కి వెళ్ళిన తర్వాత డెవలపర్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఈ డెవలపర్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ డెవలపర్ సెట్టింగ్స్లో పర్సనల్ యాక్సెస్ టోకన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ 3 ఉంది. గిట్హబ్ యాప్స్, ఆథ్ యాప్స్, పర్సనల్ యాక్సెస్ టోకన్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ టోకన్స్ క్లాసిక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. టోకన్స్ క్లాసిక్. ఫైన్. ఇప్పుడు జనరేట్ నాకు ఆల్రెడీ ఉన్నాయి 2, అది నేను తీసేస్తాను. వాటిని కూడా నేను దాన్ని తీసేసి డిలీట్ చేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఎలా చేయాలి. మీ దాంట్లో అయితే అసలు లేవు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు జనరేట్ న్యూ టోకెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ అడుగుతుంది జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ అని. క్లాసిక్ సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్, అది పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నార్మల్ పాస్వర్డ్ ఇవ్వాలి. గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ప్రసాద్-SR-Tech ఏ పాస్వర్డ్ అయితే ఉందో అది ఇవ్వాలి మీరు కూడా. అంటే ప్రసాద్ నాది కాదు, మీ పాస్వర్డ్. ఫైన్. ఇక్కడ నోట్ ఉంది కదా, జస్ట్ సంథింగ్ ఇవ్వండి. ఇక్కడ నేను నా SR-Tech బ్యాచ్ కోసం కాబట్టి SR-Tech అని ఇస్తా. ఎక్స్పైరేషన్ 30 days, అంటే 30 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది అలా కాకుండా నీకు 7 daysలో ఎక్స్పైర్ అవ్వాలంటే 7 days పెట్టుకోవచ్చు. 90 days కావాలంటే 90 days. కష్టం అంటే నీకు 1 dayలో కొన్ని అవర్స్లో కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను నో ఎక్స్పైరేషన్, అది సెక్యూరిటీ కోసం ఇవి యూస్ చేస్తాం. రియల్ లైఫ్లో ఈ నో ఎక్స్పైరేషన్ పెడుతున్నాను నేను ఇప్పుడు. నో ఎక్స్పైరేషన్ అంటే అది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. ఫైన్. చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కోప్స్ ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రెపో ఉంది కదా, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళి డిలీట్ రెపో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలు, ఇంకేం అవసరం లేదు దీనిలో. మనం ఇంకెందుకంటే ఏం చేయం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జనరేట్ టోకెన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ దట్. జనరేట్ టోకెన్ జనరేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ GHPతో స్టార్ట్ అవుతుంది మీకు కూడా. సో దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. కాపీ చేసుకున్న తర్వాత ఒక నోట్ ప్యాడ్లో దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ లేకుండా ఈ గిట్హబ్ టోకెన్స్ కోసం ఒకటి పెట్టున్నాను నేను ఎక్కడో. గిట్హబ్ ఓకే, సారీ. గిట్హబ్ టోకన్స్ ఓకే, ఫైన్. ఇక్కడికి వచ్చి పేస్ట్. అది పేస్ట్ అయ్యి ఉంటుంది, కనిపించదు. అది ఈ కర్సర్ మూవ్ అవ్వదు, అలాగే ఉంటుంది. బట్ పేస్ట్ అయి ఉంటుంది. ఎంటర్ చూడండి, ఇప్పుడు వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఇది పుష్ అయిందా లేదా ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే ఇప్పుడు
మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేసాం. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది, ఇచ్చేసాం. పాస్వర్డ్ ప్లేస్లో టోకెన్ జనరేట్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూద్దాం. యా, రిమోట్ రిపాజిటరీకి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళండి, రిపాజిటరీలోకి వెళ్ళండి. మన రిపాజిటరీ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక మీరు ఇక్కడికి వచ్చేస్తారు. ఫ్లిప్కార్ట్ 8, యా, ఇది మన రిపాజిటరీ. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగిన్ 1.java అని ఉందా? ఇక్కడ ఇంతకుముందు లేదు. లాగిన్ 1.java ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఇచ్చిన మెసేజ్ నేను ఏదైతే ఇచ్చానో యాడింగ్ లాగిన్ 1.java అని, అది ఉంది చూడండి. 9 minutes ఎగో ఈ కమిట్ 9 minutes ఎగో అయింది, ముందు అయింది. సో ఇలా అనమాట. సో కంప్లీట్ ఒక సైకిల్ కంప్లీట్ అయింది. మనం ఎంటీ రిపాజిటరీని క్లోన్ చేసుకొని డెవాప్స్ ఇంజనీర్ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే డెవాప్స్ ఇంజనీర్ లాగా రిపాజిటరీ క్రియేట్ చేసాం. ఆ యూఆర్ఎల్ని డెవలప్మెంట్ టీమ్తో షేర్ చేసాం. వాళ్ళు దాన్ని క్లోన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసి కోడ్ని సోర్స్ నుంచి స్టేజ్ ఏరియాకి మూవ్ చేశారు, స్టేజ్ ఏరియా నుంచి డాట్ గిట్కి మూవ్ చేశారు, డాట్ గిట్ ఏరియా నుంచి రిమోట్ గిట్కి పుష్ చేశారు. ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేసి ఇప్పుడు ఆ కోడ్ ఇక్కడ ఉంది. గైస్, ఇంతవరకు క్లియరా? లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, క్లియర్ సార్. సార్ ప్లీజ్. స్టేజింగ్ ఏరియాలో ఆ ఫైల్ని ఎడిట్ చేయొచ్చా సార్ మళ్ళీ? అయ్యా, స్టేజింగ్ ఏరియాలో చేయొచ్చు, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. స్టేజింగ్ ఏరియాలో లేకుండా కూడా చేయొచ్చు. ఇందాక చూపించాను కదా, ఆర్ఎం కమాండ్ యూజ్ చేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకునే స్టేజ్లో వచ్చి ఇప్పుడు ఏదైతే మనం చేసామో సేఫెస్ట్ మెథడ్ ఇది. ఎందుకంటే మీరు రియల్ లైఫ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక కమిట్, 2 కమిట్స్, 2 కమిట్స్, 3 కమిట్స్ కాకుండా నంబర్ ఆఫ్ కమిట్స్ చేస్తూ ఉంటారు. మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో మీ టీంలో ఒక 20 members ఉంటే అందరు చేస్తూ ఉంటారు. ఎవడో ఒకడు ఏదో ఒక టాస్క్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు మీరు మీ కోడ్ ఎక్కడైనా కరెక్ట్ అయితేనో లేకపోతే ఇంకోటి అయితేనో మీరు టెన్షన్ పడకుండా స్టేజ్ ఏరియాలో కానీ ఉండిందంటే సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే, ఇంకా గైస్ ఇప్పుడు ఇది అయింది కదా. ఇప్పుడు ఎంటీ రిపాజిటరీ ఇందాక క్లోన్ చేసుకొని, సో ఇదంతా కోడ్ యాడ్ చేశారు, అంతా ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ కోడ్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలనుకోండి ఈ ఫైల్లో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ దీన్ని క్లోన్ చేసుకోవటం, సో మళ్ళీ ఆ చేంజెస్ చేయటం, మళ్ళీ స్టేజ్ ఏరియాకి మూవ్ చేయటం, మళ్ళీ డాట్ గిట్ ఏరియాకి మూవ్ చేయడం, మళ్ళీ చేయటం. సో అది కూడా చేద్దాము. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇది ఇంతవరకు కానీ మీకు కానీ క్లియర్గా ఐడియా ఉంటే దీన్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు సెషన్ 100% ప్రాక్టీస్ చేయండి. రేపు సెషన్ లోపల, రేపు ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. దీన్ని మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, చేసినప్పుడు మళ్ళీ ఎలా చేయాలి, ఇంకా కొంచెం నార్మల్ కమాండ్స్, గిట్ బేసిక్ కమాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ కమాండ్స్ రేపు, ఆ కమాండ్స్ ఇది అయిన తర్వాత ఫ్రైడే వచ్చి బ్రాంచింగ్ స్ట్రాటజీస్, గిట్ బ్రాంచింగ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గిట్ టోటల్గా గిట్లో ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. సో బ్రాంచెస్ కానీ ఆ బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్ అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని ఉంటుంది. In real time, we need to provide the username and passwords, then we push the code. Yeah, ఇక్కడ రియల్ టైంలో we need to provide the username and passwords. గిటప్ టోకెన్ ఉంటుంది, లేదంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్, ఇప్పుడు నా ప్రాజెక్ట్లో నేను ఏం చేశాను, అసలు ఆ పాస్వర్డ్ అది అడగకుండా నా టీంలో ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకి జస్ట్ వాళ్ళ యూజర్ ఐడీస్ నుంచి వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు చేశాను. సో అట్లా రకరకాలుగా చేయొచ్చు. బట్ ఇది వచ్చి నార్మల్ ప్రొసీజర్. ఇది అదేనా మీ క్వశ్చన్ మాధవ్? బట్ మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో క్రెడెన్షియల్స్ పెడతారు అథెంటికేషన్ పర్పస్. కాకపోతే ఒక్కోసారి టీం మొత్తానికి ఒకే పాస్వర్డ్ ఇస్తారు, ఒక్కోసారి ఒకరికి ఒక పాస్వర్డ్ ఇస్తారు, ఒక్కోసారి ఆ పాస్వర్డ్ లెస్ అంటే ఆ పాస్వర్డ్ లేకుండా చేస్తారు. రకరకాలు అంటే కొన్ని రిపాజిటరీస్కి మాత్రం ఫ్రీజ్ చేస్తారు. కొన్ని రిపాజిటరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నా దగ్గర ఒక ఒరిజినల్ కోడ్ ఉండేది ఉంది, మాస్టర్ బ్రాంచ్లో ఒరిజినల్ కోడ్ ఉండే రిపాజిటరీ ఉంది, నేను దాన్ని ఫ్రీజ్ చేసి పెడతాను. సో దాన్ని ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. సో ఎందుకంటే అది ఒక ఒరిజినల్ కాపీ లాగా నా దగ్గర ఉంటుంది. మిగతా దాంట్లో వాళ్ళు ఎట్లనే చేసుకోండి, ఇంకా ప్రతిసారి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నాకు ఒక రీసెంట్గా ఒక న్యూ ఫీచర్ వచ్చింది. సో దాని మీద మా టీం విపరీతంగా వర్క్ చేస్తుంటుంది. అంటే ఒక రోజుకి కొన్ని వందల కమిట్స్ వస్తుంటాయి. ప్రతిసారి వీళ్ళు ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆ టోకెన్ అది అడగకుండా నేను ఏం చేస్తానంటే జస్ట్ ఆ పాస్వర్డ్ తీసేస్తాను. సో మళ్ళీ కొంచెం ఎప్పుడైనా కావాలన్నప్పుడు నేను మళ్ళీ పెడుతుంటాను. అట్లా రకరకాలు చేస్తాను. బట్ నార్మల్గా ఏంటంటే ఇది ఈ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆథెంటికేషన్, క్రెడెన్షియల్స్ పెట్టడం అనేది సేఫెస్ట్ మెథడ్. క్లియరా మధు? సార్ ఇది టోకెన్ జనరేషన్ అనేది జనరల్గా వన్ టైమే ఉంటుందా సార్, లేకుంటే వన్ టైం, వన్ టైం ఉంటుంది? వన్ టైం. మీరు అంతే, మీరు ఆ ఎక్స్పైరేషన్ దగ్గర మీరు కానీ ఒక 7 days పెడితే 7 daysకి ఎక్స్పైర్ అయిపోతుంది, 30 days పెడితే 30 daysకి అవుతుంది. నో ఎక్స్పైరేషన్ పెడితే ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. ఇప్పుడు నేను నో ఎక్స్పైరేషన్ పెట్టాను కదా, ఇంక ఇది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. మళ్ళీ నేను ఇప్పుడు నేను మీ బ్యాచ్కి ఇది చెప్పాను, రేపు ఇంకొక బ్యాచ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి చూపించాలి కదా నేను ఆ, ఇది టోకెన్ ఎలా జనరేట్ చేయాలో. అప్పుడు నేను దీన్ని డిలీట్ చేసి ఇంకోటి చేసుకుంటాను, లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. ఓకే సార్. ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. యా, సో విల్ స్టాప్ హియర్. అండ్ గైస్, మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సారీ, యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఒకసారి నేను సారీ, రేపు మీ నంబర్స్కి పర్సనల్గా వాట్సాప్లో పంపించమని చెప్తాను దివ్యాకి. రేపు పర్సనల్గా పంపించమని చెప్తాను. తర్వాత నేను రేపు సెషన్లో నేను చూపిస్తాను అది ఎలా మీకు యాక్సెస్ చేయాలో. ఓకే. ఓకే సార్. ఓకే, రైట్ గైస్. ఇది మాత్రం ప్రాక్టీస్ చేయటం మర్చిపోవద్దు.